తెలుగు ఇండస్ట్రీని హీరోయిన్ శ్రీలీల ఒక ఊపు ఊపుతుంది. మరి హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది. వరుస సినిమాలతో శ్రీలీల హల్చల్ చేసింది. యంగ్ హీరోలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతం యాక్ట్ చేసింది ఈ అమ్మడు. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలకు ఆఫర్లు తగ్గాయి. తెలుగులో అయితే అవకాశాలు తగ్గినప్పటికీ తమిళ, హిందీ భాషల్లో ఈమెకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. రీసెంట్గా తమిళ స్టార్ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో హీరోయిన్గా సెలెక్ట్ అయ్యిందనే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్ ప్రస్తుతం దిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్గా తీసుకున్నారనే టాక్ నడుస్తుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే. ఇటీవల శ్రీలీల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్లో నటించింది. ఇదిలా ఉంటే గతంలో శ్రీలీల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు శ్రీలీల అవుననే సమాధానమిచ్చింది. తాజాగా ఈమె బాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్తో శ్రీలీల ఒక సినిమా చేస్తుంది. ఇటీవల కార్తీక్ ఆర్యన్ మాట్లాడుతూ నేను ఇప్పటికే ప్రేమలో 3 సార్లు విఫలమయ్యాను. అందుకే 4వసారి మళ్లీ ప్రేమలో పడ్డాను. అయితే ఈసారి ఇంతకు ముందులా కాకూడదని కోరుకుంటున్నానంటూ తెలిపారు. దీంతో శ్రీలీలతోనే ఆయన ప్రేమలో పడ్డాడని అంతా భావిస్తున్నారు. ఈ ప్రచారంపై శ్రీలీల ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ ప్రచారాల్లో నిజానిజాలు తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే డూ లైక్, షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.